ఏ హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు లాగ్ వచ్చేసేయండి నా డైలీ లైఫ్లో అయితే ఈరోజు ఏం జరిగిందో మీకు చూపిస్తాను. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 6:30 అవుతుందండి. మా బాబు అయితే ఇంకా పడుకొని ఉన్నాడు. సో బాబు లేసే లోపు అయితే నేనైతే అన్ని పనులు అయితే చేసుకోవాలి. ఇక్కడైతే తనైతే కెమెరాని డిస్టర్బ్ చేస్తూ అయితే వీడియో తీయకుండా అయితే చేస్తున్నాడు. డైరీ మిల్క్ చాక్లెట్స్ తీసుకొచ్చి అయితే చింపివమని అయితే ఏడుస్తున్నాడండి. ఇక్కడ నేను ఇల్లు క్లీన్ చేస్తుంటే తను కూడా నాతో పాటు క్లీన్ చేస్తానని అయితే వస్తున్నాడు. ఇక్కడ మా వారు వచ్చేసి అయితే వాటర్ క్యాన్ తీసుకొస్తున్నాడండి, మినరల్ వాటరు. సో ఆ తర్వాత వచ్చేసి నేనైతే ఇక్కడైతే బట్టలు అయితే నేనైతే ఆరేసుకుంటున్నానండి. ఈరోజు అయితే చాలా ఎండగా ఉంది. మా బాబు కోసం అయితే నేనైతే ఇక్కడైతే జావా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ముందుగా అయితే ఒక బౌల్లో అయితే రాగి పిండి ఇలా తీసుకొని ఆ రాగుల పిండిని ఒక బౌల్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని అయితే మనం ఇలా ఉండలేకుండా కలుపుకొని ఉంచుకోవాలి. ఇలా కలుపుకొని ఉంచుకున్న తర్వాత ఆ తర్వాత గ్యాస్ పైన వచ్చేసి మనం ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొన్ని వాటర్ పోసుకొని అయితే అది మరిగేంత వరకు అయితే వెయిట్ చేయాలి. అలా మరుగుతున్న వాటర్లో వచ్చేసి కొంచెం సాల్ట్, కొంచెం షుగర్ అయితే వేసుకోవాలి. అలా వేసుకొని మనకు తగినంత అయితే వేసుకొని కలుపుకోవాలి. అలా నీట్గా కలుపుకున్న తర్వాత ఆ మరుగుతున్న గిన్నెలో వచ్చేసి మనము ఇప్పుడు కలుపుకున్న జావా పిండిని అయితే అందులో ఇలా పోసుకోవాలి. పోసుకొని ఉండలేకుండా అయితే ఇలా నీట్గా కలుపుకోవాలి. అంతే అండి, రెసిపీ ఎంతో టేస్టీగా మరియు ఎంతో హెల్తీగా అయితే ఉంటుంది. ఈ రెసిపీ వచ్చేసి మా బాబుకి అయితే నేను ఇలా తాగిపిస్తున్నాను. తనైతే ఎంతో ఇష్టంగా అయితే ఇదైతే తాగుతాడు. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. మనం షుగర్కి బదులు బెల్లం వేసుకున్నా చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో చేసి ఎలా ఉందో అయితే కామెంట్ చేయండి. సో చిన్నపిల్లలు మీ ఇంట్లో ఉంటే కనుక ఇలా అయితే చేసి పెట్టండి. హెల్త్కి అయితే చాలా మంచిది. బెల్లంతో మనం చేసుకుంటే అయితే ఇంకా మంచిగా ఉంటుంది. అయితే ఇక్కడ వచ్చేసి నేనైతే నైట్ అన్నం అయితే మిగిలిపోతే అయితే దాన్ని అయితే పోపేస్తున్నానండి. సో ఇక్కడ దానికోసం అయితే నేను ముందుగా ఆయిల్ వేసుకొని ఆ తర్వాత ఆవాలు జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. ఆవాలు జీలకర్ర కొంచెం వేడవగానే ఆ తర్వాత వచ్చేసి ఆనియన్, పచ్చిమిర్చి అయితే వేసాను. సో అలా వేసిన తర్వాత అయితే ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నేను దీంట్లో వచ్చేసి అండి పల్లీలు, పుట్నాలు కూడా వేస్తున్నాను. సో ఇవి వేసినా కూడా బాగుంటుందండి. సో అలా వేసి అన్నీ వేసిన తర్వాత కలుపుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ వేసుకున్న తర్వాత ఇలా అయితే మరోసారి అయితే కలుపుకోవాలండి. సాల్ట్ వేస్తే కనుక మనకు పచ్చిమిర్చి, ఆనియన్ అనేది తొందరగా వేగిపోతుంది. ఇక్కడ మా బాబు అయితే నాతో పాటు తను కూడా చేస్తానని చెప్పేసి అయితే వచ్చి చేస్తున్నాడు. ఆ తర్వాత నేను వచ్చేసి అండి ఇక్కడ కొంచెం పసుపు వేసుకొని ఆ తర్వాత రైస్ని అయితే అందులో వేస్తున్నాను. అలా వేసి కలుపుకున్నానండి. ఈరోజు అయితే మేమైతే ఇలా చికెన్ అయితే నాన్ వెజ్ అయితే తీసుకొచ్చామండి. ఆ తర్వాత వచ్చేసి మా వారికి అయితే లంచ్ కోసం అయితే పచ్చి బఠానీ టమాటా కర్రీ అయితే చేస్తున్నానండి. ఇక్కడ ఒక కడాయి తీసుకొని దాంట్లో వచ్చేసి 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకున్నానండి. సో మనం తెచ్చిన పచ్చి బఠానీ అయితే 2-3 సార్లు అయితే వాష్ చేసుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత నేనైతే కొంచెం ఆవాలు, జీలకర్ర అయితే ఇలా వేసుకుంటున్నానండి. సో ఆవాలు, జీలకర్ర వేసిన తర్వాత మనమైతే ముందుగానే ఇలా ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటా అయితే కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇవైతే చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవాలండి. బఠానీ వచ్చేసి తొందరగా ఉడుకుతుంది. అలా అయితే ఇక్కడ వచ్చేసి నేనైతే పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నాను. ఆ తర్వాత ఆనియన్ వేసి కూడా ఇలా అయితే ఒకసారి కలుపుకుంటున్నానండి. సో ఇలా కలుపుకున్న తర్వాత అవన్నీ గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత కొంచెం పసుపు, ఆ తర్వాత టొమాటో, అల్లము, కారం వేసి అయితే ఇలా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసి కలిపేసుకుంటే అంతే అండి, పచ్చి బఠానీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మేమైతే షాపింగ్ కోసం అని చెప్పేసి అయితే మార్కెట్కి వెళ్ళాము. ఇక్కడైతే డోర్ కర్టన్స్, మ్యాట్స్, డ్రెస్సెస్, టాప్స్, లెగిన్స్, చిన్నపిల్లల డ్రెస్సెస్, చెప్పల్స్ ఇలా అన్ని రకాలుగా ఉన్నాయండి. బ్యాగ్స్ ఏ కావాలంటే మనం అయితే తీసుకోవచ్చు. ఏది తీసుకున్నా కూడా 180 రూపీస్ మాత్రమే. మేమైతే ఇక్కడ ఆటో తీసుకొని అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి. అప్పుడైతే చాలా వర్షంగా ఉండింది. అయితే ఇంటికైతే వచ్చేసామండి. సో ఇక్కడ నేను తీసుకున్న డ్రెస్ అయితే మీకు చూపిస్తాను. ఇక్కడైతే వైభవం షాపింగ్ మాల్ నుంచి అయితే నేనైతే ఒక శారీ మరియు ఇంకొక డ్రెస్ అయితే తీసుకున్నానండి. చాలా బాగున్నాయండి ఇక్కడ డ్రెస్సెస్ అయితే. శారీస్కి అయితే ఏ కొదవలేదని చెప్పొచ్చు. ఇక్కడ వచ్చేసి అండి నేను అభిరామి కంపెనీ నుంచి అయితే ఇలా అయితే ఒక శారీ అయితే తీసుకున్నానండి. చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి మొత్తం బ్లౌజ్ వచ్చేసి అయితే మల్టీ కలర్లో ఉందండి. మనం ఏ శారీ పైన అయినా కూడా దీన్ని వేసుకోవచ్చు. ఇక్కడ శారీ వచ్చేసి అయితే ఫ్యాన్సీ మోడల్లో ఉంది. అండ్ చెమ్కి వచ్చేసి స్టోన్స్ వచ్చేసి షైనింగ్ అయితే ఉందండి. నైట్ టైం అయితే బాగా షైనింగ్గా అయితే ఉంటుంది. సో తర్వాత వచ్చేసి నేనైతే ఇంకొక డ్రెస్ కూడా తీసుకున్నానండి. ఇది వచ్చేసి 500 రూపీస్ పడింది నాకు. ఇక్కడ వచ్చేసి టాప్, ప్యాంట్, చున్నీ 3 వచ్చాయండి. సో టోటల్గా డ్రెస్ అయితే కాంబోలో వచ్చింది. చాలా బాగుందండి. సో ఈచ్ 500 అయితే పడుతుంది. శారీ వచ్చేసి కూడా 500 ఉందండి. సో ఇది నేనైతే దీని లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కూడా వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అంతే అండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.